యేసు ప్రభువుని నమ్మకం ముందు మీరు ఏం చేసేవారు? మీ ఎంతమంది ఫ్యామిలీ ఏంటి ఒకసారి చెప్పండి. డాడీ రైల్వేలో చేసేవారు. మేము హిందూ ఫ్యామిలీయే. అయితే అమ్మ, అక్క, నాన్న, నేను, అన్నయ్య, ముగ్గురు పిల్లలు మేము. దాంట్లోని మా డాడీ అయితే ఎక్కువగా డ్రింక్ చేస్తుండేవారు. నేనైతే పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉండేవారు. ఆ అంకుల్ కూడా బాగా డ్రింక్ చేసేవారు. కొద్ది రోజుల క్రితం నేను చూసినప్పుడు అతను బైబిల్ పట్టుకొని చర్చ్కి వెళ్ళడం చూశాను. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అతను మానేశారని. సో నేను కూడా అలాగా వెళ్ళాలి, మా నాన్నగారు మానేస్తారు, నేను కూడా వెళ్తాను ఉద్దేశంతో నేను వాళ్ళతో కలిసి చర్చ్కి వెళ్ళాను. సో అంతకుముందు పూజలే పూజ చేస్తారు. చేసి మరి ఈ చర్చికి రావటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వచ్చినందువల్ల మీకు ప్రయోజనం ఏం జరిగింది? మా పెద్దమ్మ గారు అమ్మాయి శ్రీదేవి అని తను చర్చ్కి వచ్చేదండి. సో తనతో కలిసి తను చెప్పింది ఇక్కడికి రా బాగుంటుంది అని చెప్తే నేను తనతో కలిసి చర్చ్కి వచ్చాను. అక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు బర్త్డేకి అది ప్రేయర్ పెట్టినప్పుడు అది వెళ్ళేదాన్ని. ఆ వాక్యం చెప్పే విధానం, ఆ పాటలు అవన్నీ బాగా టచ్ అయ్యేవి. అంటే ఏ ప్రాబ్లం అనిపించేదో అది అక్కడ చెప్తా ఉంటే నాకు సరిపోయేది. అది అంటే నాకు ఆదరణ కలిగేది ఆ మాటలను బట్టి. నాకు అంటే నిరీక్షణ జరుగుతుంది, ఇది నాకు ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది, మా నాన్నగారు మానేస్తారు అన్న ధైర్యం కలిగేది ఆ మాటలు వినడం వల్ల. అందుకని అక్కడికి చర్చ్కి వచ్చాను. దేవుణ్ణి నమ్ముకుదా 3-4 ఇయర్స్ తర్వాత ఆయన కంప్లీట్గా మానేశారు. చర్చ్కి వచ్చిన తర్వాత మ్యారేజ్ అవ్వటం, 2 పిల్లలు. మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజే జరిగింది. తర్వాత నా భర్తకైతే నేను రమ్మని ఎప్పుడూ చెప్పలేదు. తను కూడా నన్ను వెళ్ళొద్దు అని అనలేదు, కానీ నేను రాను నువ్వు వెళ్ళు అన్నారు. ఒక్కసారి ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫస్ట్ వీక్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ విన్నారు వాక్యం, పాస్టర్ గారు చెప్పిన వాక్యం విని తను అప్పట్లోనే తనకి కొంచెం ఆటో బిజినెస్లో చేసేవారు, దానివల్ల లాస్ అయిపోయి ఉన్నారు. సో అక్కడికి వచ్చి ఆ మాటలు, పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నప్పుడు తనకు కూడా ఆదరణ పొందారు ఆ మాటల ద్వారా. దానివల్ల తను కూడా రావటం జరిగింది. అయితే వచ్చిన ఫస్ట్ వీకే మాస్టర్ గారు నా తల్లిదండ్రులు కూడా నా భర్తకు చెప్పలేదండి నా కూతుర్ని బాగా చూసుకోమని. కానీ మాస్టర్ గారు అయితే ఒక మాట చెప్పారు, తను చాలా మంచిది, కొంచెం ఒక్క పిసర కోపం ఉన్నా కూడా తను చాలా మంచిది, తను బాగా చూసుకోమని చెప్పారు. ఆ మాట తనకి చాలా ఆదరణ అనిపించింది, నాకు కూడా అనిపించింది. అప్పటి నుంచి తను చర్చికి రావడం స్టార్ట్ చేశారు. ఉద్యోగం లేకుండా ఎన్ని సంవత్సరాలు మీరు సర్వైవ్ అయ్యారు? అండ్ ఎలా గడిచింది 7 ఇయర్స్? ఎలా గడిచిందమ్మా? కొంచెం మా అత్తగారు సపోర్ట్ చేసేవారు, ప్లస్ ప్రేయర్ చేసుకోవటం, ఇంకా అంతే, ఇంకా దేవుడే నడిపించారు. ఆశీర్వాదాలు ఏం చూశారు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా తల్లి కుటుంబంలోనైతే మా నాన్నగారు తాగుడు కంప్లీట్గా మానేశారు. ఇంకా నా ఫ్యామిలీలోనైతే నాకు 2 పాపలను ఇచ్చారు దేవుడు. చిన్న పాప విషయంలోనైతే ప్రెగ్నెన్సీ అసలు నిలవదని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే డాక్టర్ చూసి 90% బాగాలేదు, తీసేసేయాలన్నారు. కానీ అది ఆశ్చర్యకరంగా దేవుడు మంచి చక్కటి పాపనిచ్చారండి. నా భర్తకైతే ఉద్యోగం లేని పరిస్థితులు, అసలు అది అవకాశం లేదు. నా భర్తకు ఉద్యోగం రావడం జరిగింది, రైల్వేలో రావడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్. సో ఆదాయం లేని పరిస్థితుల నుండి అకస్మాత్తుగా దాదాపు 20,000 రూపీస్ జీతం. మీ బంధువుల్లో ఎంతమంది యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు, మిమ్మల్ని చూసి రావటం మొదలుపెట్టారు? మా అమ్మగారు నాతో కలిసి చర్చికి వస్తున్నారండి ఇప్పుడు. మా అక్క, మా అన్నయ్య, మా వదిన అందరు, నా తల్లి ఫ్యామిలీ అంతా కూడా మా చర్చికి వస్తున్నారు. నువ్వు బలవంతం పెట్టలేదు, వాళ్ళే రావటం మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం అమ్మకి ఏదో జరిగింది కదమ్మా, ఏంటి ఆ విషయం ఏంటి ఒకసారి వివరించి. బాగా వీక్ అయిపోతుండేది, యూరిన్ కూడా ఎక్కువ పాస్ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పలేదు, మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి మెడిసిన్ ఇచ్చేసారు. అది ఒక్కసారి తనకి అకస్మాత్తుగా 500 షుగర్ లెవెల్స్ వచ్చాయండి. 500 అయిపోయింది, కానీ వాళ్ళు షుగర్ చెక్ చేసినప్పుడు 500 ఉన్నది. ఇంత ఎక్కువ ఉన్నది, నువ్వు ఏంటి ఇలా వదిలేశారు, మీరు అర్జెంటుగా మెడిసిన్ తీసుకోవాలని చెప్పారు. హాస్పిటల్ అడ్మిట్ అయిపోమన్నారు, కానీ తను జాయిన్ అవ్వలేదు, ఇంటికి వచ్చేసింది. కిడ్నీస్ అవి ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది, ఏం జరగలేదని. కేవలం ఇది దేవుని కృపనండి, దేవుని కృపను బట్టి ఇప్పుడైతే తన షుగర్ లెవెల్స్ 100కి దిగిపోయింది, నార్మల్కి వచ్చేస్తుంది. సో
ఇన్ని ఆశీర్వాదాలు చూసిన తర్వాత చర్చ్కి కానీ నమ్ముకున్న దేవుడికి కానీ చాలా నమ్మకంగా ఉంటున్నారు. చాలా సంతోషం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద షేరింగ్ దీస్ ఫ్యూ వర్డ్స్. అండ్ మీకు ఇన్విటేషన్ ఒకటి పలుకుతున్నాను. ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ బ్లెస్ యూ. This is a living testimony. Thank you.